అయిపోతుంది. నో మీ అందరికీ ప్రూవ్ అయిపోతుంది పాస్వర్డ్ సేమ్ అని చెప్పేసి. చెక్ చేస్తారా? ఓకే. సో నా పట్టుకోండి ఫోన్, నాకేం చూపెట్టకండి. ఓకే, ఓన్లీ వన్ టైం, ఒకవేళ రాంగ్ అయినా పర్లేదు, ఓన్లీ వన్ టైం మీరు పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఓన్లీ వన్ టైం, రాంగ్ అయినా పర్లేదు అన్నాను. రెడీ? ఇగో ఓపెన్ అయిపోయింది. కాలేదు అంటే దీని అర్థం ఏంటంటే ఎవరి ఫోన్ పాస్వర్డ్ ఇంకోటి దాంట్లో వేస్తే ఓపెన్ అవుతుంది అండి. ఏం చెప్తే అది నమ్ముతారు. మీరు ఎందుకు క్లాస్ కొట్టారు నాకు అర్థం కాలేదు. లాజిక్ కరెక్టే అనే చెప్ప కవర్ చేసినానంట. సరే, నేను అప్పుడప్పుడు ఇట్లా ట్యాప్ చేస్తుంటా, ఎందుకంటే మళ్ళీ ఫోను లాక్ అవుతుంది అని చెప్పేసి, అంటే లైట్ పోతుంది కదా అట్లా. సో నా నేను ఇట్లా ట్యాప్ చేస్తున్నా, మీరు ఫోన్ ఇట్లా పట్టుకోండి. సరే మీ ఫోన్ ఇవ్వండి. ఓకే, సో ఇట్లా పట్టుకొని, ఓకే ఇలా పట్టుకొని ఇలా ట్యాప్ చేస్తుండే అప్పటి నుంచి అప్పుడప్పుడు. ఇప్పుడు నేను నా పాస్వర్డ్ మీ మైండ్లో వేసి ఇన్స్టాల్ చేసి హిప్నోటైజ్ చేస్తాను నేను. సో మీరు దాన్ని హిప్నోటైజ్ అయ్యి ఇక్కడ టైప్ చేస్తారు నంబర్స్, అన్లాక్ అవుతుంది. నా గోల్ ఏంటంటే నేను మీకు హిప్నోటైజ్ చేస్తాను. మీ గోల్ ఏంటంటే మీరు హిప్నోటైజ్ కాకుండా నేను చెప్పిన నంబర్స్ కాకుండా వేరే నంబర్స్ అనేది కొట్టాలి. అప్పుడే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. మీ ఫేవరెట్ మంత్ ఏది? అక్టోబర్ మీన్స్ 9, 10. సో 10 మీరు ఫిక్స్ అవ్వాలనుకుంటున్నారా లేదంటే చేంజ్ అవ్వాలనుకుంటున్నారా? చాయిస్ మీదే. 10 అండ్ 2 డిజిట్స్ ఇప్పుడు ఇక్కడ ఎంటర్ చేయాలి. మీరు అది ఫిక్స్ అవ్వాలనుకుంటున్నారా చేంజ్ చేయాలనుకుంటున్నారా? చాయిస్ మీకే అంటున్నా నేను. చేంజ్ చేద్దాం అనుకుంటున్నారా? ఓకే, పర్లేదు. సో ఏం ఎంటర్ చేయాలనుకుంటున్నారో ఒక 1 డిజిట్ ఎంటర్ చేయండి. వాళ్ళకి చూపించండి, పర్లేదు. చేశారా? ఓకే. సో నా ఆడియన్స్లో నుంచి తీసుకుందాం. మా ఫ్రెండ్ చైతన్య చెప్తాడు అనమాట. నీకు ఇందాక లంచ్ బ్రేక్లో ఒక నంబర్ చెప్పిన. సో 1 to 9లో ఒక నంబర్ ఏదైనా ఒకటి చెప్పు. అదే చెప్పినావు నువ్వు. ఓకే, సో ఇప్పుడు చైతన్య 8 చెప్పాడు. ఇప్పుడు 8 చెప్పింది నువ్వు ఇప్పుడు ఫిక్స్ అయ్యి ఇక్కడ టైప్ చేయాలనుకుంటున్నావా లేదంటే వేరే చేంజ్ చేసుకోవాలనుకున్నావా? చాయిస్ ఇస్ యువర్స్. సేమా? ఫిక్స్. తను ఇన్ఫ్లుయెన్స్ అయింది, నీ ఇష్టం. టైప్ చేయాలంటే టైప్ చేయొచ్చు, చేంజ్ అంటే చేంజ్, యువర్ విష్. చెప్పు, డిసైడ్. 8? ఓకే, ఇంకా 2 డిజిట్స్ ఉన్నాయి కదా. సరే ఉమా నిచ్చో, ఇంతకుముందు నీకు కూడా ఒక డిజిట్ చెప్పినా నేను లంచ్ బ్రేక్లా. సో 1 to 9 ఒక నెంబర్ చెప్పు. 6. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను నేను, చేంజ్ చేసుకోవాలనుకుంటారా అదే టైప్ చేయాలనుకుంటారా మీ ఇష్టం. ఇప్పుడు కూడా మీకు ఆప్షన్ ఉంది. లేదా ఫిక్సా? అయితే వదిలేసేయండి. లేదంటే మళ్ళీ చేంజా? చేంజ్. ఓకే, ఏం నెంబరో టైప్ చేయండి. అలా చూపెట్టండి, ఏం కాదు, నాకు చూపెడకుండా. ఓకే, అండ్ ద లాస్ట్ డిజిట్ ఒకటి ఉంది. ఎవరిని తీసుకుందాం? ఎవరు చెప్పదలుచుకున్నారు? అబ్బాయి. 1 to 9లో అబ్బాయి వెనకాల. ఎంగ అబ్బాయా? చెప్పు ఒక నంబర్. 7. 7 ఫిక్సా చేంజ్? చాయిస్ ఇప్పుడు కూడా ఉంది. ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నా నేను. 7 ఫిక్సా చేంజా? నువ్వు చెప్పు. ఫిక్సా చేంజా? చెప్పు. ఫిక్సా చేంజ్? ఓకే, ఏ నెంబర్ అయితే చేంజ్ చేయాలనుకుంటున్నా ఒకసారి ఫోన్ దూరం ఇట్లా పెట్టు. నేను దూరమే ఉంటా. ఓకే, అట్లా. ఇప్పుడు వాళ్ళందరూ చూపించుకుంటా ఏ నెంబర్ అయితే నువ్వు ఇప్పుడు డిసైడ్ అవుతున్నావో ఆ నెంబర్ ఇప్పుడు టైప్ చేయి. బట్ అదేందో చెప్పు నాకు ఒకసారి. ఒకసారి ఆ నెంబర్ చెప్పు నాకు. ఏంటి, ఏం డిసైడ్ అవుతున్నావు? 4? ఏది? 0 డిసైడ్ అవుతున్నావు. అతను చెప్పింది 7. సో 7ఆ 0నా? రెండిట్లో నువ్వు ఆప్షన్ ఎంచుకో. 0నా 7ఆ? జల్దీ 0. ఆర్ యూ షూర్? డ్యామ్ షూర్ 0. ఇప్పుడు ఫోన్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు కూడా ఛాన్స్ ఉంది. చేంజ్ చేసుకుంటావా? 7ఆ? చెప్పు ఫాస్ట్. చెప్పు. 0 ఫిక్సా? 0 ఫిక్స్. ఇలా పెట్టి 0 నొక్కు. ఓకే, సెకండ్ డిజిట్ అనుకుంటుండు. 3rd డిజిట్. ఓకే, కొంచెం పెద్దదే ఇది. 4th డిజిట్. ఇది చాలా చిన్నదే. టిక్. ఓపెన్.
ఓకే, సో లాక్ చేసేసిన. నీకు తెలియదు కదా ఓపెన్ అయిందని. 2580 చేంజ్ చేసుకో, కూర్చో.